తండ్రి లాంటి నాగార్జునకి ద్రోహం చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అంటూ సోషల్ మీడియా కోడైకొస్తుంది. మరి ఏ విషయంలో ఇదంతా కూడా మాట్లాడుకుంటున్నారంటే సినిమాల విషయంలో. ఆగస్టు 14కి వార్ 2 సినిమా, అదేవిధంగా కూలీ సినిమా రెండు కూడా సేమ్ డే రిలీజ్ అవుతున్నాయి. సో మరి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే మన టాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ హీరో. మరి నాగార్జున గారు కూడా అప్పటి నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కింగ్ అనే ఒక మాట తప్ప ఇంకేది కూడా రాలేదు. మన్మధుడు కింగ్ నాగార్జున గారు. ఆయన ఇప్పటికి కూడా 6-10 వయసులో కూడా ఆయన ఒక యంగ్గా అంత చలాకీగా ఉంటూ, లేకపోతే ఆయన ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తూ, అంత హ్యాండ్సమ్గా ఉంటూ, అందరికి కూడా కుర్రకారికి ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోలతో సమానంగా కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు. సో మరి వీళ్ళిద్దరి సినిమాలు కూడా ఒకేసారి వస్తున్నాయంటే ఖచ్చితంగా ఒక 2-3 రోజుల ముందు ఈ విధంగా అనుకుంటారు. కానీ ఒకే రోజు ఇద్దరికి సంబంధించిన సినిమాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా పోటీ. సో ఇప్పుడు థియేటర్ల విషయంలో కూడా కొంచెం అంటే ఏ సినిమాకి ఎన్ని థియేటర్లు ఇస్తారు, ఎవరికైనా తక్కువ ఎక్కువ ఇస్తారని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్న క్రమంలోనే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఐమాక్స్లు కానీ థియేటర్స్ కానీ అన్నీ కూడా వార్ 2 సినిమాకి ఇచ్చేశారు. అండ్ సింగిల్ స్క్రీన్లు అన్నీ కూడా కూలీ సినిమాకి ఇచ్చేశారని చెప్పేసి కూడా చెప్పారు. సో ఖచ్చితంగా ఏ థియేటర్ అయినా కూడా కూలీ సినిమా కావచ్చు, వార్ 2 కావచ్చు, మా ఫ్యాన్స్ అందరం కూడా మేము ఖచ్చితంగా సినిమాని చూసుకుంటాం, మా సినిమా నిలబెట్టుకుంటాం అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు తండ్రి లాంటి నాగార్జున గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు ద్రోహం చేస్తున్నాడా అని ఎందుకు అనుకుంటున్నారంటే ఇప్పుడు మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారికి నాగార్జున గారికి ఎంత మంచి రిలేషన్షిప్ ఉందని చెప్పేసి. అయితే అప్పట్లో హరికృష్ణ గారికి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి వాళ్ళ నాన్నగారికి నాగార్జున గారికి ఒక మంచి అంటే ఒక అన్న తమ్ముళ్ళు క్లోజ్, ఒకే ఇంట్లో అన్నదమ్ములు ఏ విధంగా ఉంటారు ఆ విధంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్లు వాళ్ళు పోషించారు కాబట్టి. సో హరికృష్ణ గారు చనిపోయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం నాగార్జున గారిని నాగబాబాయ్ అని చాలా ప్రేమగా పిలుస్తూ ఉంటారు. అండ్ నాగార్జున గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని సొంత కొడుకులాగే ఆదరిస్తూ ఉంటారు. ఎక్కడ కలిసినా కూడా ఒక సొంత తండ్రి కొడుకులు ఏ విధంగా ఉంటారు అంతే ఆప్యాయంగా వాళ్ళు హక్ చేసుకోవడం కానీ ప్రేమ చూపించుకోవడం కానీ మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇద్దరు సినిమాలు ఒకేసారి వస్తున్నాయి కాబట్టి సోషల్ మీడియాలో ఎట్లా అంటే తండ్రి లాంటి నాగార్జున గారికి ద్రోహం చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. సో అది కూడా ఏమో అంత సీరియస్ కానీ ఏదో ఫ్యాన్ వార్స్ కానీ ఇట్లా కాదు, జస్ట్ సరదాగా మాట్లాడుకుంటున్నారు అంతే. ఏదేమైనప్పటికీ ఏ సినిమా వచ్చినా ఎవరి సినిమాలు వచ్చినా కూడా ఏ సినిమాకు ఉండే క్రేజ్ ఆ సినిమాకు ఉంటుంది. ఖచ్చితంగా కూలీ సినిమా అంటే ఇంకా అందరు స్టార్ కాస్టింగ్ ఉన్నారు కాబట్టి విపరీతమైనటువంటి బజ్ ఏర్పడింది. వార్ 2 కూడా సెకండ్ పార్ట్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ బాలీవుడ్ సైడ్ నుంచి కానీ టాలీవుడ్లో కానీ చాలా బజ్ అయితే ఉంది. సో మరి 2 సినిమాలు ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ 2 సినిమాలు వచ్చిన తర్వాత ఆ రోజు ఏ సినిమా హైప్, ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.